హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 949 పాయింట్స్ డౌన్ అయ్యి 56,747 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 284 పాయింట్స్ డౌన్ అయ్యి 16,912 దగ్గర క్లోజ్ అయింది. ప్లస్ బ్యాంక్ నిఫ్టీ 461 పాయింట్స్ డౌన్ అయ్యి 35,736 దగ్గర క్లోజ్ అయింది. రీసెంట్ డేస్లో మార్కెట్ రిలేటెడ్గా మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనం గమనిస్తున్న ఇంపార్టెంట్ లెవెల్ 17,140. అడివెన్ ట్రెండ్ కూడా మార్కెట్లో క్లియర్గా ఉండట్లేదు కాబట్టి కమింగ్ డేస్లో మార్కెట్ ఒకవేళ ఆ లెవెల్ బిలో సస్టైన్ అయితే 16,800 అండ్ ఆ బిలో లెవెల్స్ని కూడా మనం గమనించవచ్చని ఫ్రైడే రోజు చేసిన వీడియోలో మాట్లాడుకున్నాం. సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఇవేవి కూడా అంత పెద్దగా వర్క్ అవ్వట్లేదు కాబట్టి షార్ట్ టర్మ్ వ్యూని కొంత పక్కన ఉంచితే ఇక్కడి నుంచి డౌన్ సైడ్కి మూవ్ అవుతున్నప్పుడు 17,140ని ఇంపార్టెంట్ సపోర్ట్గా చూస్తున్నాను. 17,140 దగ్గర కూడా మార్కెట్ స్టెబిలైజ్ అవ్వకపోతే మీన్స్ అక్కడ కూడా మార్కెట్ స్టెబిలైజ్ కాకపోతే రీసెంట్ డేస్లో వచ్చిన లో 16,800 16,800 బిలో కూడా మార్కెట్ మోవడానికి స్కోప్ అయితే ఉంది. కాబట్టి ఇవాళ మార్నింగ్ 17,140 లెవెల్ని ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ సస్టైన్ అయిందో, అన్లెస్ మీరు చాలా కాన్ఫిడెంట్ అయితే తప్పించి ఇవాళ ఇంట్రాడే సెషన్స్లో నిఫ్టీ రిలేటెడ్గా లాంగ్ పొజిషన్స్ ఆర్ బులిష్ సైడ్ మీరు ట్రేడ్ తీసుకోవద్దని నేను మార్నింగ్ సజెస్ట్ చేశాను. అసలు మనం అనుకున్నాం ఇవాళ మార్కెట్ పడిందని క్రెడిట్ తీసుకోవాలని కాదు నేను ఇలా మెన్షన్ చేస్తున్నది. 17,140 ఒక లెవెల్ ఇంపార్టెన్స్ ఏంటనేది చెప్పాలని. ఇది 17,140 to 160 20 పాయింట్ రేంజ్. ఇక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ రివర్స్ అవుతుంటే కూడా నేను మీకు రెసిస్టెన్స్గానే ఇస్తున్నాను. ఫర్దర్గా ఇలాంటి లెవెల్స్ నేను ఇలా మెన్షన్ చేసినప్పుడు గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. సో ఫర్దర్గా అది రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ మైండ్లో ఉంటుంది కాబట్టి ఆ లెవెల్స్ దగ్గరికి వస్తున్నప్పుడు మనం కొంత జాగ్రత్తగా ట్రేడ్స్ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది కేవలం ఈక్విటీ మార్కెట్స్లో వస్తున్న కరెక్షనే కాదు, మీరు గమనిస్తే క్రిప్టో మార్కెట్స్ కూడా, క్రిప్టో కరెన్సీస్ కూడా చాలా హ్యూజ్గా ఫాలో అయ్యాయి. బిట్ కాయిన్ నియర్లీ హైయెస్ట్ ప్రైస్ నుంచి 30% దగ్గరగా రీసెంట్ టైమ్స్లో కరెక్ట్ అయింది. మోస్ట్ ఆఫ్ ద అసెట్ క్లాసెస్లో ఈ రీసెంట్ డేస్లో సెల్లింగ్ అయితే కనిపిస్తుంది. ఈవెన్ వైరస్ రిలేటెడ్గా కొత్తగా మాట్లాడుకుంటున్న వేరియంట్కి ముందు నుంచే మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కరెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇది బుల్ మార్కెట్స్లో వస్తున్న కరెక్షన్లో మనం గమనించాలి. ఇక్కడ నుంచి ఫాలో అవుతున్నప్పుడు ఇమీడియట్గా 16,700 జోన్ దగ్గర 16,700 to 800 100 పాయింట్ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఇఫ్ అలా కాకుండా వీక్నెస్ ఫర్దర్గా కంటిన్యూ అయితే 16,400 కూడా మార్కెట్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి గ్లోబల్ మార్కెట్స్లో అంత పెద్ద కరెక్షన్ అయితే మనకు కనిపించట్లేదు. ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లోనే ఇలా సెల్ ఆఫ్ కనిపిస్తుంది కాబట్టి అది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఒక గుడ్ ఆపర్చునిటీ అవుతుంది. బట్ షార్ట్ టర్మ్ ఇంట్రాడే కానీ స్వింగ్ ట్రేడింగ్ కానీ చేసే వాళ్ళు ప్యూర్లీ లెవెల్స్ బేస్డ్ గానే యాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ పర్టికులర్లీ ట్రేడింగ్ రిలేటెడ్ గా రీసెంట్ డేస్ లో ఎక్కువ ట్రాప్స్ అయితే మార్కెట్ విధిస్తుంది. షార్ప్ సెల్ ఆఫ్ కనిపించడం, నియర్లీ 300-400 పాయింట్స్ దగ్గరగా పాజిటివ్ గా మూవ్ అవడం అండ్ అక్కడి నుంచి అగైన్ సివియర్ గా మార్కెట్ లో ఫాల్. మీన్స్ ఒక డైరెక్షనల్ గా మార్కెట్ మూవ్ అవ్వట్లేదు, టాప్ సైడ్ వెళ్తున్నా, డౌన్ సైడ్ వెళ్తున్నా, హ్యూజ్ వోలటాలిటీతో మూవ్ అవుతుంది. కాబట్టి ఒక పర్టికులర్ లెవెల్ అబోవ్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే ట్రేడింగ్ యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది. అండ్ ఉన్న కొంత ఇంపార్టెంట్ డేటాని మాట్లాడుకోవాలి. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ని మీరు గమనిస్తున్నారని అనుకుంటున్నాను. లాస్ట్ 1 మంత్ నుంచి వాళ్ళు కంటిన్యూస్ గా మార్కెట్ లో సెల్ చేస్తూనే ఉన్నారు. లాస్ట్ వీక్ గమనిస్తే నియర్లీ 16,000 crore దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో ఎఫ్ఐఎస్ సెల్ చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, December 6th నుంచి 8th వరకు మనకు ఆర్బీఐ ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అయితే జరగబోతుంది. ఇన్ఫ్లేషన్ కూడా రీసెంట్ డేస్ లో పెరుగుతుంది కాబట్టి ఈవెన్ అలా పెరుగుతున్న వడ్డీ రేట్లని ఆర్బీఐ పెంచుతుందన్న ఎక్స్పెక్టేషన్ అయితే మార్కెట్ లో లేదు. ఇఫ్ ఇన్ కేస్ వడ్డీ రేట్లు, ఇంట్రెస్ట్ రేట్స్ ని కానీ ఆర్బీఐ పెంచే డెసిషన్ తీసుకుంటే అది మార్కెట్స్ కి మనం నెగిటివ్ గా చూడాల్సి ఉంటుంది. ఫర్దర్ గా షార్ట్ టర్మ్ మనం మార్కెట్ ని అలా చూస్తున్నాం. ఇవాళ మార్నింగ్ మీకు మెన్షన్ చేసిన డేటాలో కూడా షార్ట్ టర్మ్ 17,250 బిలో సస్టైన్ అవుతున్నంత వరకు కూడా మార్కెట్ నెగిటివ్ గానే చూస్తున్నానని చెప్పాను. ఫర్దర్గా అదే లైన్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ మార్కెట్ రిలేటెడ్ కూడా ఇంపార్టెంట్ డేటాని మాట్లాడుకుందాం. చేవేట్ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 1,725 రూపీస్లో బైబ్యాక్ అయితే ప్రకటించారు. సో ఇందులో భాగంగా 1,725 రూపీస్ పెట్టి చేవేట్ కంపెనీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన షేర్స్ని ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కొంటా అన్నారు. మొత్తం షేర్స్ని కాదు, 2,50,000 షేర్స్ దగ్గరగా 17th December నాటికి ఎవరి డీమ్యాట్ అకౌంట్లో ఈ షేర్స్ ఉంటాయో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో 1,700 రూపీస్ అబోవ్ దగ్గరగా ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి బైబ్యాక్ చేస్తారనేసరికి కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి మంచి గ్యాప్ ఉండడంతో అడ్వాంటేజ్ ఉంటుందని ఇవాళ ఇంట్రాడే సెషన్స్లో మనకి బయింగ్ కనిపించింది. కాబట్టి ఇవాళ స్టాక్ నియర్లీ 6% దగ్గరగా పాజిటివ్గా మూవ్ అయింది. కానీ గుర్తుంచుకోవాల్సింది, వీళ్ళు కేవలం 2,50,000 షేర్స్ మాత్రమే కొంటారని చెప్తున్నారు. సో బైబ్యాక్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి షేర్స్ కొనే పాసిబిలిటీ ఉండదు. నెక్స్ట్ ఎన్ఎండిసి వాళ్ళు ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వీళ్ళ డివిడెండ్ అయితే అనౌన్స్ చేశారు. ఇంటర్మ్ డివిడెండ్ అయితే అనౌన్స్ చేశారు. పర్ ఈచ్ షేర్ 9 రూపీస్ డివిడెండ్ అయితే ఇస్తున్నారని. అండ్ ఈ డివిడెండ్ రిలేటెడ్ గా రికార్డ్ డేట్ 15th December అని ఎన్ఎండిసి వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. బీసీఎల్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మార్కెట్ ఓపెన్ అయ్యాక వీళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే చేశారు. 36 million లీటర్స్, నియర్లీ 3.6 crore లీటర్స్ దగ్గరగా ఓఎంసీస్ కి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి ఇథనాల్ ని సప్లై చేసేలా వీళ్ళకి ఆర్డర్ లభించిందని. ఇందులో భాగంగా
ఈ ఇయర్ డిసెంబర్ 1 నుంచి నెక్స్ట్ ఇయర్ 2022 నవంబర్ 30 వరకు కూడా ఈ 3.6 crore లీటర్ దగ్గరగా ఇథనాల్ ని వాళ్ళకి సప్లై చేయబోతున్నారని, ఇఫ్ నీడ్ అయితే అడిషనల్ ఇథనాల్ కూడా వీళ్ళు సప్లై చేస్తారని అప్డేట్స్ రావడంతో ప్రీవియస్ గా సిమిలర్ టైప్ ఆఫ్ ఆర్డర్ గ్లోబల్ స్పిరిట్స్ కి వచ్చింది. అప్పటి నుంచి స్టాక్ పాజిటివ్ గా అప్పర్ సర్క్యూట్ కి, అండ్ ఈవెన్ ఇవాళ కూడా 3% పాజిటివ్ లో ఉంది. ఈవెన్ ఇలాంటి ఆర్డర్ వీళ్ళకి కూడా లభించింది అనడంతో నియర్లీ 5% దగ్గరగా స్టాక్ ఇవాళ ఇంట్రోడే సెషన్స్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ కార్బోరండం యూనివర్సల్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ డేటా మీకు నేను టెలిగ్రామ్ లో August 13 మెన్షన్ చేస్తూ అండ్ అగైన్ September 6 ఈ కార్బోరండం స్టాక్ రిలేటెడ్ గా మెన్షన్ చేసిన డేటాను రీడ్ చేయండి అని మెన్షన్ చేశాను. అబ్రెసివ్స్ కానీ సిరామిక్స్ అండ్ ట్రూ మినరల్స్ రిలేటెడ్ గా బిజినెస్ ని చేస్తూ ఉంటారు. ఇవాళ వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్, వీళ్ళ సబ్సిడరీ ద్వారా జర్మనీకి సంబంధించిన ఒక కంపెనీ రిలేటెడ్ గా కంప్లీట్ గా వాటాని కొన్నారని, ఇలా కొనడం కారణంగా యూరోపియన్ యూనియన్ మార్కెట్స్ లో వీళ్ళ పోర్ట్ఫోలియో ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా సేల్ చేయడానికి వీళ్ళకి ఒక ఆపర్చునిటీ ఉంటుందని కార్బోరండం యూనివర్సల్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. రీసెంట్ డేస్ లో మార్కెట్ లో ఎక్కువ కరెక్షన్ కనిపిస్తుంది, కానీ ఈ స్టాక్ లో పెద్దగా కరెక్షన్ కనిపించట్లేదు. మార్కెట్ లో సెల్లింగ్ కనిపిస్తున్న ఒక స్టాక్ స్టెబిలైజ్ అవడానికి ప్రయత్నిస్తుందంటే మార్కెట్ ర్యాలీ అవుతున్నప్పుడు ఆ స్టాక్ కూడా మంచిగా మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి టెలిగ్రామ్ లో కార్బోరండం యూనివర్సల్ ఆర్ కార్బోరండం అని సర్చ్ చేయండి. మీకు ఈ కంపెనీ రిలేటెడ్ గా మల్టిపుల్ అప్డేట్స్, బట్ అందులో August 13 పోస్ట్ చేసిన అప్డేట్ ని గమనించారంటే ఈ కంపెనీ రిలేటెడ్ గా ఒక ఓవర్ వ్యూ మీకు ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఐఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నవంబర్ మంత్ కి సంబంధించిన పవర్ మార్కెట్ వాల్యూమ్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 54% దగ్గరగా ఇంప్రూవ్ అయ్యాయని, అండ్ వీళ్ళ బిజినెస్ లో మల్టిపుల్ సెగ్మెంట్స్ ఉంటాయి. అందులో మోస్ట్ ఆఫ్ ద సెగ్మెంట్స్ రిలేటెడ్ గా నవంబర్ లో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గుడ్ గ్రోత్ కనిపించిందని అలా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. సో వచ్చిందైతే పాజిటివ్ అప్డేట్, బట్ మార్కెట్ లో వస్తున్న సెల్లింగ్ తో నియర్లీ 1.4% దగ్గరగా స్టాక్ నెగిటివ్ గా క్లోజ్ అయింది. నెక్స్ట్ ఐనాక్స్ విండ్ గురించి మాట్లాడుకోవాలి. ఈ స్టాక్ రిలేటెడ్ గా మార్కెట్ ఓపెన్ అవ్వకముందు ఉన్న అప్డేట్, ఐనాక్స్ విండ్ రిలేటెడ్ గా ఉన్న ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీని వీళ్ళు ఐపీఓగా తీసుకురాబోతున్నారని, అందులో భాగంగా 500 crores దగ్గరగా వీళ్ళ యూనిట్ ఆర్మ్ అయిన ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ ద్వారా మనీని రైజ్ చేయబోతున్నారని అప్డేట్ అయితే ఉంది. నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. టాటా పవర్ అలాగే ఐఐటి మెడ్రాస్ వాళ్ళు ఒక MOU మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకున్నారని, ఇందులో భాగంగా టాటా పవర్ రిలేటెడ్ ఉండే R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కన్సల్టెన్సీ ట్రైనింగ్ అలాగే కమర్షియలైజేషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సొల్యూషన్స్ రిలేటెడ్ గా ఐఐటి మెడ్రాస్ అలాగే టాటా పవర్ వాళ్ళు కలిసి పనిచేస్తారని, అండ్ ఈవెన్ ఐఐటి మెడ్రాస్ లో జరిగే రిక్రూట్మెంట్ లో మీన్స్ అక్కడ స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసుకునే దానికి కూడా టాటా పవర్ వాళ్ళు పాల్గొంటారనేలా ఇవాళ మనకి టాటా పవర్ రిలేటెడ్ ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వడాఫోన్ ఐడియా గురించి, రీసెంట్ డేస్ లో స్టాక్ కొంత బాగా పెరుగుతూ ఉండేసరికి ఫర్దర్ గా ఇక్కడి నుంచి కూడా పెరగడానికి పాసిబిలిటీ ఉందా, బికాస్ ఆగస్ట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో స్టాక్ నియర్లీ 4.5 దగ్గరగా లోయెస్ట్ గా అయితే ఫాల్ అయింది. అక్కడి నుంచి చూస్తే నియర్లీ 250 దగ్గరగా 250% దగ్గరగా స్టాక్ ర్యాలీ అయింది. ఇంకా ఇక్కడి నుంచి పెరుగుతుండేసరికి ఫర్దర్ గా పెరుగుతుందా, పెనీ స్టాక్ కదా యాడ్ చేసుకోమని సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి అయితే క్వశ్చన్స్ కామెంట్ సెక్షన్ లో కనిపిస్తూ ఉన్నాయి. మార్కెట్ ఎప్పుడైతే ఒక కంపెనీ సస్టైన్ అవ్వదు, క్లోజ్ అయిపోతుంది అని ఒక ఫియర్, నెగిటివ్ సెంటిమెంట్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఉండాల్సిన ప్రైస్ కంటే చాలా డీప్ గా నెగిటివ్ కి తీసుకువెళ్తుంది. బట్ అగైన్ హోప్స్ ఎప్పుడైతే రైజ్ అవుతాయో అగైన్ స్టాక్ ప్రైస్ రిలేటెడ్ గా మనకి బయింగ్ సెంటిమెంట్ అయితే కనిపిస్తుంది. రీసెంట్ డేస్ లో ఉన్న మల్టిపుల్ ఈవెంట్స్ ని మీరు గమనించారంటే AGR అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ రిలేటెడ్ గా ఎంటైర్ టెలికామ్ స్పేస్ లో ఎక్కువగా సఫర్ అవుతున్నది. గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బుల్ని త్వరగా కట్టాలి, కట్టలేకపోతే ఫైనాన్షియల్ గా సివియర్ స్ట్రెస్ లోకి వెళ్తుందన్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ముందుకు వచ్చి 4 year మోరటోరియం ప్రకటించారు. అక్కడితోనే మనకి వడాఫోన్ ఇండియా ట్రెండ్ మారింది. బికాస్ 4 years పాటు వీళ్ళు డబ్బులు కట్టాల్సిన నీడ్ లేదు కాబట్టి ఈ లోపు వీళ్ళు సస్టైన్ అయ్యి అగైన్ ఫండ్స్ ని రేజ్ చేసి ఆ మనీని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారేమని ఒక పాజిటివ్ హోప్. అండ్ ఈవెన్ స్పెక్ట్రమ్ ఆప్షన్ రిలేటెడ్ గా కూడా గవర్నమెంట్ స్ట్రక్చరల్ చేంజెస్ ని రిఫార్మ్స్ ని తీసుకొచ్చింది. అండ్ టైం టు టైం రీసెంట్ డేస్ లో ఈ టెలికామ్ కంపెనీస్ ప్రైస్ హైక్ అయితే తీసుకుంటున్నాయి, వాళ్ళ ప్లాన్ ప్రైజెస్ అయితే పెంచుతున్నాయి. కాబట్టి జియో ఎయిర్టెల్ రిలేటెడ్ గా పాజిటివ్ సెంటిమెంట్ ఎప్పటి నుంచో ఉంది, వాటి స్టాక్ ప్రైజెస్ లో డీప్ నెగిటివ్ ఇంపాక్ట్ కనిపించలేదు. కానీ వడాఫోన్ ఐడియా అసలు సస్టైన్ అవుతుందా లేదని ఒక క్వశ్చన్ మార్క్, ఒక పాయింట్ లో సస్టైన్ అవ్వదనేసరికి చాలా డీప్ గా స్టాక్ ఫాలో అయ్యేసరికి ఆ ఫాలింగ్ పాయింట్ నుంచి మనం చూస్తున్నప్పుడు స్టాక్ ర్యాలీ అయినట్టు కనిపిస్తుంది. కానీ ఎవరైతే ఇప్పుడు వస్తున్న ర్యాలీని దృష్టిలో ఉంచుకొని వడాఫోన్ ఐడియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో, ఎస్ కనిపిస్తున్న ఈవెంట్స్ కొంతవరకు పాజిటివ్ గానే వడాఫోన్ ఐడియా సైడ్ ఉన్నాయి. కానీ ఇంకా కూడా వీళ్ళు కట్టాల్సిన అప్పులు పెద్దవే అండ్ చాలా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి టెలికామ్ స్పేస్ లో చాలా హ్యూజ్ రిస్క్ తీసుకుందాం, రివార్డ్ ని కూడా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేద్దాం అనుకుంటే తప్పించి ఉన్న మిగతా టెలికామ్ ప్లేయర్స్ లో ఎయిర్టెల్ బెటర్ ప్లేలా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ PTC ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక స్మాల్ క్యాప్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ. వీళ్ళకి 125 crore దగ్గరగా ప్రీవియస్ గా వీళ్ళు ఎవరికైతే అప్పులు ఇచ్చారో ఐలాండ్ ఎఫ్ఎస్ తమిళనాడు పవర్ వాళ్ళకి అది యాక్చువల్ గా వీళ్ళకి రాదనుకున్నారు. కానీ రెజల్యూషన్ ప్లాన్ లో భాగంగా వాళ్ళు ఎవరికైతే అప్పులు ఇచ్చారో అందులో నియర్లీ 125 crore దగ్గరగా వీళ్ళకి రికవర్ అయ్యేసరికి స్టాక్ ఇవాళ పాజిటివ్ గా క్లోజ్ అయింది. నెక్స్ట్ IPOs గురించి మాట్లాడుకోవాలి. స్టార్ హెల్త్ IPO మనకి ఫ్రైడే December 10th లిస్ట్ అవ్వబోతుంది. నియర్లీ 6% దగ్గరగా మీన్స్ ఇవాళ మార్కెట్ ఫాలో అవుతుండేసరికి ఫర్దర్గా కూడా గ్రే మార్కెట్లో డిస్కౌంట్లో IPO అయితే ట్రేడ్ అవుతుంది. తెగా ఇండస్ట్రీస్ 72% దగ్గరగా మంచి లిస్టింగ్స్ వస్తాయని ఒక పాజిటివ్ హోప్.
ఈ ఆనంద్ రాతి వెల్త్ లిమిటెడ్ రిలేటెడ్ గా 7% ప్రీవియస్ గా ఎక్కువగా ఉండేది, 15-17% దగ్గరగా ఇప్పుడు 7% కి ఫాలో అయింది. రేట్ గెయిన్ రిలేటెడ్ గా యాక్టివ్ గా ట్రేడ్స్ జరగట్లేదు కాబట్టి ఆ గ్రే మార్కెట్ ప్రీమియం అయితే అప్డేట్ చేయలేదు. మ్యాప్స్ మై ఇండియా రిలేటెడ్ గా సిఈ ఇన్ఫో రిలేటెడ్ గా 74% దగ్గరగా గ్రే మార్కెట్ ప్రీమియం మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ కమర్షియల్ వెహికల్ ప్రైజెస్ ని January 1 నుంచి పెంచబోతున్నారని, ఎంటైర్ రేంజ్ ఆఫ్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో 2.5% దగ్గరగా వీళ్ళు వాళ్ళ ప్రైజెస్ ని పెంచబోతున్నట్లయితే టాటా మోటార్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ టాటా మోటార్స్ వాళ్ళ JLR సేల్స్ డేటా కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో అది ఈ ఇయర్ నవంబర్ ని లాస్ట్ ఇయర్ నవంబర్ తో కంపేర్ చేస్తే 35% దగ్గరగా డ్రాప్ కనిపిస్తుంది. ఈ చిప్ షార్టేజ్ కారణంగా సేల్స్ డౌన్ అయితే ఎస్టిమేట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని గమనిద్దాం. నిఫ్టీ సపోర్ట్ 16,840 ని గమనిస్తున్నాను. అది బ్రేక్ అయితే 16,770. ఎవరైనా ఒక రేంజ్ ని గమనించాలనుకుంటే 16,700 to 16,800 ఈ 100 పాయింట్స్ జోన్ అయితే గమనించవచ్చు. అండ్ టాప్ సైడ్ కి వెళ్తుంటే ఏ లెవెల్ బిలో సస్టైన్ అయితే మనం మార్కెట్ లో వీక్నెస్ ఉంటుంది అనుకున్నామో ఆ లెవెల్ ని ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా గమనిస్తున్నాను 17,140. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ కొంత నియర్ గానే చూస్తున్నాను, ఒకవేళ మార్కెట్ లో కన్సాలిడేషన్ వస్తుందేమో అని. సపోర్ట్ 35,520 అండ్ రెసిస్టెన్స్ 36,040. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వీక్లీ అలాగే మంత్లీ ఎక్స్పైరీస్లో ఉన్న డేటాని కంబైన్ చేస్తుంటే ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్కి వెళ్తూ ఉంటే 17,200 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుందని కాల్ రైటర్స్ అయితే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి వెళ్తుంటే మీరు గమనిస్తే 16,700 అండ్ 16,800 దగ్గర ఇంట్రాడేలో కూడా స్ట్రాంగ్గా రేటింగ్ అండ్ ఓవరాల్గా కూడా స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది. సో ఈ 100 పాయింట్ జోన్లో నేను సపోర్ట్ తీసుకోవచ్చు. ఫర్దర్గా మార్కెట్లో ఫాల్ ఉన్న పాసిబిలిటీ ఉందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ కూడా సపోర్ట్ తీసుకోకుండా బ్రేక్ అయితే 16,400 సో ఈ లెవెల్ వరకు కూడా మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తున్న మూలో 16,700 to 800 100 పాయింట్ జోన్ని గమనిస్తాం. ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తుంటే 17,200 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో కమింగ్ డేస్లో మార్కెట్ ట్రేడ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని నిఫ్టీ కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.